జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 6వ తారీఖు నుంచి అలాగే మార్చి 15వ తారీఖు వరకు కూడా కుజ భగవానుడు మకర రాశిలో సంచారం జరుగుతూ ఉంది. మకర రాశిలో ఆయన సంచారము చాలా చక్కటి విశేషాన్ని సంతరించుకుంటుంది. అయితే ఏంటి ఆ సిగ్నిఫికెన్స్? ఇప్పుడు ఆయన 4 రాశుల్లో సంచారము ఖచ్చితంగా కొన్ని విశేషాంశాలను కలగజేస్తుంది ద్వాదశ రాశుల వాళ్ళకి. ఆ రాశులు ఏంటి? మేషరాశిలో ఆయన సంచారం చేసిన, కర్కాటక రాశిలో సంచారం చేసిన, వృశ్చిక రాశిలో సంచారం చేసిన, మకర రాశిలో సంచారం చేసినా సరే చాలా సిగ్నిఫికెన్స్ ఈ రాశుల్లో సంచారం చేయడం వల్ల ఉంటుంది. అలాగే ధనుర్మీన రాశుల్లో ఉన్నా సరే ఈ 4 రాశుల్లో కొంత స్పెషల్గా ఫోకస్ ఉంటుందని చెప్పాలి. మరీ ప్రత్యేకించి మకర రాశిలో ఆయన సంచారము మిగతా అన్ని రాశుల కంటే కూడా హైలైట్ అని చెప్పాలి. ఎందుకు హైలైట్ అంటే మకర రాశిలో ఆయనకి కొన్ని దృష్టిలు ఉంటాయి. 3 దృష్టిలు ఉంటాయి. నాలుగవ స్థానం మీద దృష్టి పెడతాడు, సప్తమ స్థానం మీద దృష్టి పెడతాడు, అష్టమ స్థానం మీద దృష్టి పెడతాడు. మకర రాశిలో ఇప్పుడు ఆయన ఉండి 4వ స్థానం అంటే మేషరాశి మీద దృష్టి పెట్టాడు. మేషరాశి అంటే ఆయన స్వక్షేత్రము, అంటే ఆయన రాశిని ఆయన చూస్తున్నారు. అలాగే సప్తమ దృష్టితోటి కర్కాటక రాశిని చూస్తూ ఉన్నారు, అష్టమ దృష్టితోటి సింహరాశిని చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన రాశి మీద ఆయన దృష్టి పెట్టడం చాలా మంచిది. అలాగే కాలపురుషుడి కుండలిలోంచి పరిశీలిస్తే ఈయన దశమ స్థానంలో సంచారము. ఎప్పుడైనా సరే మనకి పంచమహాపురుష యోగాలనే 5 మహాపురుష యోగాలు ఉంటాయి. కొన్ని గ్రహాలు ఈ పంచమహాపురుష యోగాన్ని మనకి ప్రసాదిస్తాయి. అవి కేంద్రాల్లో ఉన్న, కోణాల్లో ఉన్న, లగ్నం నుంచి కావచ్చు, చంద్రుడి నుంచి కావచ్చు, వాటిని మనం పంచమహాపురుష యోగాలు అంటాము. ఇప్పుడు మకర రాశిలో ఆయన పంచమహాపురుష యోగాల్లో ఒకటైన రుచిక మహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ రుచిక మహాపురుష యోగము చాలా మంచి యోగము. అంటే ధీరత్వాన్ని మనకి కరేజ్ని ఇస్తుంది, లాడ్ ఆఫ్ కరేజ్ ఇస్తుంది, కాలిబర్ని ఇస్తుంది. ఏదైనా పని చేయాలంటే మనకి లోపల నుంచి ఆత్మస్థైర్యం ఒకటి కావాలి. ఆ పని చేయాలంటే మనకు ఒక సెల్ఫ్ డ్రైవ్ ఉండాలి. సెల్ఫ్ డ్రైవ్ ఉంటేనే దేనికి జంకకుండా బొంకకుండా మన పనులు మనం చక్కగా తీసుకొని వెళ్తాము. అలా చేయనిచ్చే ప్లానెట్ అలా ఎవరైతే చేస్తూ ఉంటారో, ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా డేర్ స్టెప్స్ వేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి అవి సక్సెస్ అవుతాయి. ఇప్పుడు కొంతమంది డేర్ స్టెప్స్ వేస్తారు, బొక్కబోర్లో పడతారు. కానీ కొంతమంది డేర్ స్టెప్స్ వేస్తే వాళ్ళకి అది సక్సెస్ రూట్ వెళ్తుంది. వాళ్ళని చూసే వాళ్ళు కొంచెం భయపడుతూ ఉంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కావచ్చు. ఇప్పుడు వీళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు, ఇది కరెక్టా కాదా అని. కానీ వాళ్ళకి అది కరెక్ట్గా రూట్ అవుతుంది. ఎవరికి అలా కరెక్ట్గా రూట్ అవుతుంది? ఎవరికైతే మంగళుడి బలం బాగా ఉంటుందో వాళ్ళకి ఈ విషయం వర్తిస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సహజ కాలపురుషుడు కుండలిలోంచి ప్రసాదించే ఈ రుచిక మహాపురుష యోగము ద్వాదశ రాశుల వాడికి కూడా ఏదో ఒక విషయంలో మంచి కరేజ్ ఇస్తుంది, మంచి డ్రైవ్ని ఇస్తుంది. అసలు ఏ విషయంలో డ్రైవ్ ఇస్తుంది, ఏ విషయంలో ఈ కరేజ్ అనేది ఉంటుంది, ఇది మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా విడివిడిగా తెలుసుకోవాలి. అలాగే ఎప్పుడైనా సరే దశమ స్థానంలో ఏ గ్రహం సంచారం చేసినా సరే దాన్ని మనం, అంటే అది ఉచ్చ స్థానంలో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, దాన్ని మనం సింహాసన యోగం అని కూడా చెప్తాము. ఈ మాసంలో, అంటే ఇప్పుడు మనం చేసుకున్న ఈ డేట్స్లో సింహాసన యోగం కూడా చాలా అప్లికేబిలిటీ ఉంది. మరియు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, మకర రాశిలో ఆయన సంచారం జరుగుతూ ఉంది. ఆయన రాశి పక్కన రాశి అయిన కుంభరాశిలో మకర రాష్ట్రాధిపతి సంచారం జరుగుతూ ఉంది. అంటే వీళ్ళిద్దరికీ ఒక ఆచ్ఛాదన ఉంది. ఇప్పుడు ఈ పక్క రాశిలో ఉన్న వాళ్ళకి, ఇప్పుడు చూడండి, మీ ఆఫీస్కి మీరు వెళ్ళినప్పుడు మీ పక్కనున్న కొలీగ్ గురించి మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుంది. అలాగే మీ గురించి మీ పక్కనున్న కొలీగ్కి ఎంతో కొంత ఐడియా లేకుండా అయితే ఉండదు. సో అలాగనమాట ఈ రాశులలో ఈ గ్రహాలు పక్కన ద్విదాదశ రాశుల్లో ఉండడం అనేది ఇలాంటి ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇప్పుడు కుజుడి నుంచి ద్వితీయంలో శనీశ్వరుడు ఉన్నాడు, శనీశ్వరుడి నుంచి వ్యయంలో ద్వాదశంలో కుజ భగవానుడు ఉన్నాడు. సో ఈ గోచర గ్రహస్థితుల రీత్యా కుజ భగవానుడు చాలా ఫైర్తో ఉన్నాడు, చాలా అగ్రెషన్తో ఉన్నాడు. మకర రాశి అంటే ఆయన చాలా హ్యాపీయెస్ట్ మోడ్లో ఉన్నాడు. ఈ హ్యాపీయెస్ట్ మోడ్లో ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతున్నాడు? డెఫినెట్గా అందరికీ ప్లస్ పాయింట్సే ఉంటాయి. ఆ ప్లస్ పాయింట్స్ ఏంటి, ఏ విషయాల్లో ప్లస్ అనేది టూకీగా మనం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ కూడా తెలుసుకుందాము. అలాగే
మీ జన్మజాతకంలో రుచిక మహాపురుష యోగంతో మీరు పుట్టి ఉంటే కనుక ఇది మీకు ఇంకా ప్లస్ అవుతుంది, చాలా మంచి ప్లస్ అవుతుంది. లేదా ఇప్పుడు మీకు కనుక కుజమహాదశ జరుగుతూ ఉంటే, అంటే మంగళుడి దశ కనుక మీకు జరుగుతుంటే ఇప్పుడు ఈ ట్రాన్సిట్ నిస్సందేహంగా ఒక ప్లస్ అవుతుంది. దశానదుడు కాకపోయినా అంతర్దశలో అయినా కుజుడు మీకు ఇప్పుడు కుజమహాదశ కుజ అంతర్దశ జరుగుతున్నా ఇది మీకు ప్లస్ అవుతుంది. మీ జన్మజాతకంలో రుచిక మహాపురుష యోగం ఉన్నా ఇది ప్లస్ అవుతుంది. లేదా మీ జన్మజాతకంలో రుచిక మహాపురుష యోగం లేకపోయినా కుజుడు స్ట్రాంగ్గా ఉంటే కూడా మీకు ఇది వర్తిస్తుంది. ఈ యోగం ఇప్పుడు అంటే మిగతా వాళ్ళతో మనం పోలిస్తే కనుక ఇంకా కొంత 3 5 10 ఎక్కువగా మీకు యోగిస్తుందని అర్థము. ఇక మనము ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్క రాశి వాళ్ళకి ఏ ఫలితాన్ని ఆయన ప్రసాదిస్తున్నాడు అన్న అంశాన్ని మనం తెలుసుకుందాం. మేషరాశిలో పుట్టిన వాళ్ళకి ఈ రుచిక మహాపురుష యోగం ఎలా యోగిస్తుంది? సింహాసన యోగము మీకుంది రుచిక మహాపురుష యోగంతో పాటు. మేషరాశి మీ రాష్ట్రాధిపతి అయిన మంగళుడే ఈ యోగాన్ని అన్ని రాశుల వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రసాదిస్తూ ఉన్నారు. మీకు రుచిక మహాపురుష యోగం చాలా మంచి గట్స్ని ఇస్తుంది. కొన్ని మంచి పనులు చేయడానికి స్కోపు ఈ ట్రాన్సిట్లో మీకు ఉంటుంది. అది మీ వృత్తిపరంగా కావచ్చు, మీ వ్యాపార పరంగా కావచ్చు, అంటే వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు. ఇక్కడికి ఒక విషయం ఏంటంటే, వైవాహిక జీవితంలో మీకు ఏమైనా మనస్పర్ధలు ఉంటే, ఏవైనా మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉంటే కనుక అవన్నీ తొలగిపోవడానికి ఈ ట్రాన్సిట్ కుజభగవానుడు ఇప్పుడున్న ఈ ట్రాన్సిట్ చాలా చక్కటి అవకాశాన్ని కలగజేస్తుంది. ఆయన చతుర్థ దృష్టితో మీ రాశిని చూస్తూ ఉన్నారు. సో ఆయన మకర రాశిలో ఉండి చూడడం వల్ల ఎక్కడ ఎంత అగ్రెషన్ ప్రదర్శించాలో ఆ వివరణ మీకు వస్తుంది. అంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఎక్కడ ఎంత మోతాదులో వాడాలో అంత మోతాదులో వాడితేనే మన జీవితం చక్కగా వెళ్తుంది. చీటికి మాటికి కోపం తెచ్చుకున్నా ఆ కోపాన్ని ఎవరు పెద్ద లక్ష్య పెట్టరు. ఎప్పుడు కోపం వస్తూనే ఉంటుందిలో వీళ్ళకి అని అనుకుంటారు. అలా కాకుండా ప్రొడక్టివ్గా ఏ పని చేసినా ప్రొడక్టివ్గా ఉండాలి. ఎప్పుడన్నా ఒక్కసారి కోపం వచ్చిందనుకోండి, ఆ కోపాన్ని అందరూ లక్ష్య పెడతారు. అరే వీళ్ళకి అసలు కోపం వచ్చింది అని చెప్పి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చీటికి మాటికి కోపం తెచ్చుకునే వాళ్ళైతే అది తగ్గిపోతుంది. అసలు మీరు చాలా శాంత స్వభావాలు అయితే కనుక ఇప్పుడు ఈ వారము అవసరమైన విషయాల్లో కోపం వస్తుంది. తద్వారా మీకు కొన్ని పనులు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు ఏదైనా కన్స్ట్రక్షన్స్ చేస్తూ ఉండి అవి ఏమన్నా ఆగిపోయి ఉంటే ఇప్పుడు ఈ వారం ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ డేట్స్లో ఇవన్నీ కూడా ముందుకి చక్కగా వెళ్తాయి. ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తాయి. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడానికి చాలా చక్కటి శుభ సమయము. మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే ఆ విదేశాలకు సంబంధించిన ప్రయత్నాలు చేయడానికి కూడా ఇది చాలా చక్కటి శుభ సమయము. ఎలా చూసుకున్న మేషరాశి వాళ్ళకి ఈ ట్రాన్సిట్ చాలా బెనిఫిట్స్నే కలగజేస్తుంది. ఎందుకంటే మీ రాష్ట్రాధిపతి చాలా చక్కటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి చాలా మంచి ఫలితాన్ని మీకు నిస్సందేహంగా మంగళుడు ప్రసాదిస్తాడు. చూశారు కదండి, మీ రాశి వాళ్ళకి ఏ ఫలితాలు వచ్చాయి, ఏ ఫలితాన్ని మంగళుడు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ బలాన్ని పెంచుకోవడానికి ఆయన సహజంగా మకర రాశిలో కాలపురుషుడు కుండలిలోంచి 10వ రాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ట్రాన్సిట్ అంతా కూడా ఆంజనేయ స్వామివారిని ఆరాధించడం చాలా చక్కటి శుభ ఫలితాలు ఇస్తుంది. ఆంజనేయ స్వామివారిని భజే వాయుపుత్రం అనే నామంతో ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన ఆలయం చుట్టూ కూడా ఈ నామాన్ని మనసులో అనుకుంటూ ప్రదక్షిణం చేయడం వల్ల చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. ఆయన వాయుపుత్రుడు. శనీశ్వరుడు తత్వం కూడా వాయుతత్వము. ఎందుకంటే ఇప్పుడు శనీశ్వరుడు గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, మకర రాశికి అధిపతి ఆయనే కాబట్టి. సో కుజుడు యోగాన్ని ప్రసాదించినా సరే శనీశ్వరుడు కూడా దానికి ఆమోద ముద్ర వేయాలి. ఆయన ఆమోద ముద్ర వేయాలంటే ఆయన తత్వంతో మనం హనుమంతుడిని పూజించాలి. ఆయన తత్వం వాయుతత్వం కాబట్టి హనుమంతుడిని భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం అని మీరు మనసులో నిర్విరామంగా కూడా తలుచుకోవచ్చండి. చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అలాగే మీకు గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసినా కూడా ఈ నామంతో చాలా చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. రోజు కనీసం వీలుంటే కనుక 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోండి, చాలా మంచిది.
హనుమాన్ చాలీసా చాలా సన్మంగళాన్ని మన జీవితంలో నిస్సందేహంగా తెచ్చిపెడుతుంది. చాలామంది దిష్టి దోషాలు, నరదిష్టి, నరపీడ, గ్రహపీడ ఇలాంటివి అంటూ ఉంటారు. ఇలాంటి వాటన్నిటిలోంచి మనల్ని గట్టెక్కించే సులభమైన చాలీసా ఏదైనా ఉందంటే అది నిస్సందేహంగా హనుమాన్ చాలీసా. ఎందుకంటే ఆయన తోకతోటి జాడించి కొడతాడు. దుష్ట శకునాల్ని కావచ్చు, దుస్వప్నాల్ని కావచ్చు, నరదిష్టిని కావచ్చు, గ్రహపీడని కావచ్చు, ఆయన తోకతోటి కొడతాడు. కాబట్టి అవేవి కూడా మన దరికి రాకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. అంటే మనం హనుమంతుడి యొక్క ప్రొటెక్షన్లో ఉంటాము. ఇది ప్రతిరోజు కూడా 3 సార్లు చదువుకుంటే మంచిది హనుమాన్ చాలీసా. ఇప్పుడు ప్రత్యేకించి మీరు ఎలాగోలా టైం చూసుకొని 3 సార్లు అంటే మ్యాక్సిమము అంటే బాగా ఫ్లూయెంట్గా వచ్చిన వాళ్ళకైతే కనుక ఒక 8 మినిట్స్ అలా సరిపోతుంది. రాని వాళ్ళకైతే మేబీ ఒక 15 నుంచి 20 నిమిషాలు పడుతుంది. ఒక రోజులో 15 నుంచి 20 నిమిషాలు మన కోసం మనం కేటాయించుకోవాలి. మన కోసం మనం కేటాయించుకోవడం అంటే భగవంతుడి ప్రార్థనకి కేటాయించాలి. ఇలా హనుమంతుడికి మీరు ఇప్పుడు కనుక ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కూడా నరదిష్టి, నరపీడ ఇలాంటివి ఏం లేకుండా కాపాడబట్టడానికి చాలా చక్కటి అవకాశం ఉంటుంది. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.